గారు, ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత చర్చించుకుంటున్నారో మీరు చూస్తున్నారు. అయితే ఐబొమ్మ రవి పైరసీ చట్టాలను ఉల్లంఘించాడు. మనీ లాండరింగ్ కేసులున్నాయి. దీంతో పాటు నైతికత విషయం కూడా దారుణంగా ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఐబొమ్మ రవికి ఆహ్, ఈ అతనికున్న ఈ చట్టాల ప్రకారం పెద్దగా శిక్ష పడే అవకాశం లేదు అనేది చాలామంది లాయర్లు చెబుతున్నారు. కారణాలేంటి? అంటే ఆ ఆహ్ చట్టంలోనే బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఎట్ బెస్ట్ ఏంది టాంపరింగ్ విత్ ద కంప్యూటర్ ఎక్విప్‌మెంటు, హ్మ్. తర్వాత మిస్‌యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషను, చీటింగ్ ఇట్లాంటియన్నీ ఉన్నాయి. అంటే ఎఫ్ఐఆర్ ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయా? పొరపాట్లు కాదు. ఆ చట్టం పరిధే అంత. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకటి ఎంతసేపు వీళ్ళు ఐబొమ్మ రవిని విమర్శించడము, ఐబొమ్మ రవికి ఇట్లా చేసినాడు అనే కంటే, దొంగతనము అనేటువంటి ఒక స్వభావం చాలా మందిలో ఉంటది. అంటే సునాయాసంగా డబ్బులు వస్తే ప్రతి వ్యక్తి మానవ ఎంతో నైజం. మానవ నైజం అది. వీళ్ళు ఇప్పుడు లక్షల కోట్ల వ్యవహారాలు చేస్తున్న ఈ సినిమా వాళ్ళు, వాళ్ళ సినిమాలను పైరసీ గాకుండా వాళ్ళెందుకు జాగ్రత్త పడలేరు? హ్మ్. దే షుడ్ బిల్డ్ అప్ ఎ టెక్నాలజికల్ బ్యారియర్ వేర్ అండర్ నోబడీ వుడ్ ఎవర్ డేర్ టు. నోబడీ కెన్ ఎవర్ ఇండల్జ్ ఇన్ పైరసీ అనేలాగా వాళ్ళు తయారు చేసుకోవాలి. హ్మ్. దే షుడ్ స్పెండ్ సమ్ మనీ టువర్డ్స్ దట్ డైరెక్షన్. అంతేగాని వాళ్ళు ఏదైనా లాకింగ్ సిస్టమ్ అదో ఇదో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీలో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వరకు ఎదుగుతున్నాయి కదా! ఇప్పుడు విదేశాల్లో కూడా సినిమాలు తయారవుతున్నాయి. అక్కడ కూడా సినిమాలు పైరసీ జరుగుతున్నాయి. రకరకాలు జరుగుతున్నాయి కదా! అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయిందిగా ప్రపంచం గ్లోబల్ అంతా విలేజ్ కూడా. అయింది కదా! సో, అవును. కాబట్టి ఇది ఐబొమ్మ రవిని ఏదో పెద్ద ఒక విలన్ లాగా లేతే ఇంకేదోలాగా సృష్టించడము అది ఇదంతా ఓన్లీ సినిమా వాళ్ళ కోసమే తప్ప, హ్మ్. ఇతరులెవ్వరు ఐబొమ్మ రవిని ఎవడు తప్పుగా భావించట్లేదు. అందరూ ఇప్పుడు మేము 'రాబిన్ హుడ్' యూత్ అంటున్నారు. ఆ! యూత్‌తో మాట్లాడితే, "సార్ మాకేం సార్ 5 నిమిషాలలో ఫోన్‌లో సినిమా వచ్చేది." పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు వీళ్ళేం చేసినారు, సినిమా యొక్క ప్రశస్తాన్ని బట్టి, అందులో నటించే నటులను బట్టి సినిమా టికెట్ల రేట్లను ఆకాశానికి పెంచారు గదా! దానివల్ల ఇతని మీద సానుభూతి వస్తుందా? ఆ! అదే ఇప్పుడు ఇవాళ కనబడుతుంది. వీళ్ళు మా రక్తం పీల్చినారు. హ్మ్. వీళ్ళ మీదే ఎందుకు సానుభూతి? వీళ్ళేమైనా పోనీ ఏమన్నా ప్రజాహితమైన కార్యక్రమాలు చేసినాడా? ఒక్కొక్కడు 200,00,00,000, 300,00,00,000, 500,00,00,000 సంపాదించిన వాళ్ళారు. ఇప్పుడు మనము అల్లు అర్జున్ ఉదంతమే చూద్దాం. అవును. 'పుష్ప'. ఏది ఆ వ్యవహారాలు ఏది? 'పుష్ప' ఆ 'పుష్ప'. ఆ! స్టాంపీడ్, హ్మ్. స్టాంపీడ్ జరిగి వాళ్ళు ఇది అయిన తర్వాత ఏమిచ్చారండి వాళ్ళకు హ్మ్. కాంపెన్సేషన్ ఏమిచ్చారు చెప్పండి ఒక మాట? ఓ హ్మ్. 25,00,000 ఎంతో ఇచ్చినట్టుగా కనబడేది. అది ఏముంటదండి? వాళ్ళ సంపాదనకి, వాళ్ళు చేస్తున్న వాళ్ళకి. వీళ్ళని నమ్మి, వీళ్ళని హీరోలుగా వర్షిప్ చేసి, అవును. దైవాంశ సంభూతులని భావించే వాళ్ళను ఇంత నీచంగా వీళ్ళు ప్రవర్తించినారు. తర్వాత తమిళనాడులో విజయ్ అని గూడా మొన్న స్టాంపీడ్‌లో చూసాం. ఎంతమంది చచ్చిపోయినారు ఏంటి. అవును. సో, వీళ్ళను వీళ్ళకెందుకో ప్రజలల్లో అంత గుర్తింపు గాని, గౌరవం గాని లేదు. అంటే 'రవిని' హీరో చేసింది టాలీవుడ్డే. టాలీవుడే. హ్మ్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళ మిస్‌బిహేవియర్ వల్లనే అవకాశాన్ని బట్టి వీళ్ళు లాభాల కోసమని కామర్స్ వితౌట్ మొరాలిటీ చేసినారు. బిజినెస్‌ని ఏ రకమైన మోరల్ ప్రిన్సిపల్స్ లేకుండా చేసినారు కాబట్టి వీళ్ళకి సానుభూతి రావట్లేదు. వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. 4 రోజుల తర్వాత 'ఐబొమ్మ రవి' రిలీజ్ అయితాడు. హ్మ్. బయటకొస్తాడు. ఆ తర్వాత వాడి పని వాడు, వీళ్ళ పని వీళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు పోలీస్ కస్టడీ ఉంది. 5 డేస్ పోలీస్ కస్టడీ అన్నారు. రిమాండ్ 14 రోజులా? అవును. 14 రోజులు. 14 రోజులు. అంటే ఈ కేస్‌కి సంబంధించి రవి విషయంలో భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఏముంటదండి. బయటకొచ్చేసే తేలిగ్గానే ఇప్పుడు ఉంటుందా కేసు? 5 రోజులు కస్టడీ. ఈ రోజు తర్వాత ఆయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి హ్మ్. కోర్ట్‌లో అంటే ప్రొడ్యూస్ చేసేసి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా. హ్మ్. ఒకవేళ కాదు, లేదు ఇంకా మా దగ్గర ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని వాళ్ళు మళ్ళా ఒక అప్లికేషన్ పెడితే 5 రోజుల కంటే మించయితే ఇవ్వలేదు గదా! ఇంకో 2 రోజులో, ఒక రోజో ఇస్తారు. హ్మ్. ఆ తర్వాత అతన్ని ఉంచుకొని ఏం చేస్తారు? హ్మ్. అతనితోని ఇంకేం అవసరం ఉంటది? తెలీదు, అతని మీద మర్చిపోయాను, గుర్తులేదని చెబుతున్నాడంట ప్రతిదానికి. మరి ఇప్పుడు కొన్ని లక్షల అతనే కొన్ని వేల సినిమాలలో పైరసీ జరిగిందన్నారు. హ్మ్. వేల విషయాలు ఎవరికి జ్ఞాపకం ఉంటాయండి? వాడేదో ఒక క్లిక్‌తో ఏదో ఒకటి చేసుంటాడు. హ్మ్. టెక్నాలజికల్ వ్యవహారాలు చేశాడు. దాంట్లో ఏముందని? దాంట్లో ఎనాటమీ ఉందా? ఫిజియాలజీ ఉందా? ఏం తెలుస్తదని చెప్పి వాడు చెప్పాలా? అంటే దాదాపు 5,000,000 డేటా అతని దగ్గరుంది. వ్యక్తిగత డేటా కొంతమంది పబ్లిక్‌కి సంబంధించి అనేది కూడా పోలీస్ చెబుతోంది. ఆయన క్రియేట్ చేయలేదు కదా! సంబడీ హ్మ్. హస్ సప్లైడ్ హిమ్ డాటా కదా! హ్మ్. వాట్ అబౌట్ ది సప్లయర్స్? వాట్ అబౌట్ ది పీపుల్ హూ ప్రొవైడెడ్ హిమ్ డాటా? సో, కాబట్టి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద అంశాలుంటాయండి. హ్మ్. అంటే నాకు తెలిసి ఆయన కేస్ ఎవడు సరిగ్గా హ్యాండిల్ చేయనట్టున్నది. హ్మ్. అంటే ఐబొమ్మ రవికి ఆ లీగల్ కౌన్సెలింగ్ అంత పెద్దగా జరిగినట్టుగా అంటే ఈ కనపడట్లేదు. విషయంలో మీకింత క్లారిటీ ఉంది గదా! మీరెందుకు మీరేదైనా ఛీ! 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 సంప్రదించారా? మీకో విషయం చెప్పన్నా? హ్మ్. నేను ఐ నెవర్ సాలిసిట్ వర్క్ అండి. హ్మ్. మా దగ్గరికి ఎవరైనా వస్తే, కష్టాల్లో ఉన్నవాళ్ళొచ్చి, "సార్ గిది ఇట్లా ఉంది.
మాకు హెల్ప్ చేయండి అని అంటే చేస్తాను. నేను సోషియో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, సోషల్ ఫ్యాబ్రిక్‌ని దెబ్బతీసే అవును. వ్యవహారాలు ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్నకి అవును. మనం మద్దతు ఇచ్చినా గానీ, ఆనాడు ప్రతిపక్షం యొక్క గొంతును అధికార పక్షం నొక్కుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యంకి హాని జరుగుతది అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్‌లను దృష్టిలో పెట్టుకొని తీన్మార్ మల్లన్నకు మనం మద్దతు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు చేసాం ఆనాడు? అంటే ఒక ప్రశ్నించే గొంతుక బతకాల. హ్మ్. దీనివల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. అప్పుడు వ్యక్తిగత విషయాలు చూడలేదు. తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వం ఏంది? మాట మారుస్తాడా? ఒక స్టాండ్ మీద ఉంటాడా? ఉండడా? అవకాశ రాజకీయాలు చేస్తాడా? రేపు భవిష్యత్తులో ఏం చేస్తాడు? ఇవన్నీ మనం చూడం. ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ లోపల ది నీడ్ ఆఫ్ ది అవర్ వాస్ టు గివ్ సమ్ ఫ్లిప్ టు డెమోక్రటిక్ వాయిసెస్. ఆనాడు అట్లా అంటే చాలామంది సోషల్ మీడియా వాళ్ళకి మనం మద్దతు ఇచ్చాం. అవును. ఈయనకు కొంత పాపులారిటీ ఉండడం వల్ల అది ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే మాలాంటి వాళ్ళు కేసెస్ టేకప్ చేసేటప్పుడు కొంత మోరల్ కంటెంట్, సోషల్ డైనమిక్స్ కన్సిడర్ చేస్తాం. హ్మ్. సొసైటీకి ఇది ఏ రకంగా ఉపయోగపడం ఉంటుంది అని చూస్తాం. వీఆర్ నాట్ మెర్సనరీస్ కదండి. అవును. లాయర్స్ ఆర్ నాట్ మెర్సనరీస్. మీరు కేవలం డబ్బులు ఇస్తారు కాబట్టి ఏ నీచమైన కేసైనా చెయ్యి అని మీరు అడగొచ్చు గాక, మా అంతరాత్మ మీరు ప్రబోధంగా కొద్దిగా సోషల్ యాంగిలే ఎక్కువ చూస్తారులెండి. చూస్తాం. అవును. చూడకుండా అట్లా తొందరపాటుగా డబ్బుల కోసమనే వ్యవహారం చేసిన వాళ్ళం హ్మ్. కాదు. అయితే ఒకళ్ళిద్దరు ఎవరో నాతో ప్రస్తావించారు. ఈ ఐబొమ్మ రవి కేసు ఎట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అది ఇది అని. హ్మ్. అంటే మరి వాళ్ళు నా దగ్గర స్ట్రాటజీ తెలుసుకొని వాళ్ళు ఆ కేసు టేకప్ చేద్దామని అనుకున్నారా? హ్మ్. లేకపోతే ఐబొమ్మ రవి తరఫునే వాళ్ళు మాట్లాడారా నాకు తెలవదు. హ్మ్. మీ బట్ దగ్గర సంప్రదించారు కొంతమంది. కొంత వేగ్‌గా ఇట్ ఈస్ హ్మ్. నాట్ ఎ డైరెక్ట్ లింకేజ్ యాస్ సచ్. హ్మ్. తర్వాత ఇంకోటేందంటే ఎప్పుడు కూడా ఎఫెక్టెడ్ పార్టీ రాకుండా వాళ్ళ తరఫున మధ్య దళారీలు మాట్లాడితే మేము ప్రాధాన్యత ఇవ్వమండి. హ్మ్. వ్యక్తి వచ్చి నాకు కష్టం ఉంది, వాళ్ళ సంబంధికులు ఎవరైనా వచ్చేసి నాకు ఈ బాధ ఉంది, ఈ రకంగా జరిగింది, నేను ఈ చట్టం పరిధిలో ఈ రకం సమస్యలు ఎదుర్కొన్నాను, నాకు కొద్దిగా సహాయపడండి అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్‌టుగెదర్. వీ కెన్ అపియర్ ఫర్ ఎనీబడీ. హ్మ్. దెర్ ఈస్ నో ఎంబార్గో ఆన్ అపియరెన్స్ ఫర్ ఎనీబడీ. బట్ సాలిసిటింగ్ ది వర్క్ అంటే ఒక చేపను పట్టినట్టుగా గాలం వేసేసి పెద్ద పెద్ద కేసులను తెచ్చుకోవాలా అంత అవసరం అవును. మీకు దాదాపుగా లేదు. మేము హ్మ్. అంతకంటే పెద్ద పెద్ద హై అవును. ప్రొఫైల్ కేసెస్ చేస్తాం. ఓకే. శరత్ కుమార్ గారు, ఇప్పుడు కరీబియన్ ఐలాండ్ సిటిజన్‌షిప్ ఉంది. దానివల్ల ఏంటి ఈ కేస్‌కి సంబంధించి అతనికి కొద్దిగా ఇదుందా? ఏమైతది హ్మ్. మాక్సిమం అయితే డిపోర్టేషన్ చేస్తారు. ఆ కంట్రీకి పంపిస్తారు. అంతకంటే ఎక్కువే ఉంటది. హ్మ్. అంతకంటే ఎక్కువేం లేదు. ఇప్పుడు నైజీరియన్స్ వచ్చి ఇక్కడ అందరూ ఎంతమంది అవును. వ్యవహారాలు చేస్తే పంపించేస్తారు. పంపించేస్తున్నారా లేదా? అవును. ఇంగా ఆ! ఇప్పుడు డ్రగ్స్ అమ్మేవాడి కంటే అయితే వీడు సీరియస్ కాదు కదా! అవును. ఏవండి? ఇప్పుడు మాదక ద్రవ్యాల పంపిణీని, డిస్ట్రిబ్యూషను, తీసుకురావడము, స్మగ్లింగ్ చేయడం ఇట్లాంటి వాళ్ళతో ఐబొమ్మ రవిని పోలిస్తే హ్మ్. ఈస్ నాట్ దట్ హార్మ్‌ఫుల్ ఎ పర్సన్ గదా! ఎన్‌కౌంటర్ చేయాలంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు. వాళ్ళ బొంద వాళ్ళకి అసలు టాలీవుడ్ వాళ్ళకి ఏ రకమైన సెన్స్ లేకుండా మాట్లాడతారు. ఎట్లా హ్మ్. ఎన్‌కౌంటర్ చేస్తారు? అంటే సజ్జనార్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి సజ్జనార్ ఈజ్ పాపులర్ ఫర్ ఎన్‌కౌంటర్స్ అనా? వాళ్ళ ఉద్దేశ్యం చాలా పొరపాటు. అది ఏ రకం గూడా అది కరెక్ట్ కాదు. అట్లాంటి పనులు ఏవి జరగడానికి వీల్లేదనమాట. హ్మ్. ఓకే. ఈయన ఈ ఐబొమ్మ రవి ఈ కేసు మీరు చూస్తుంటే కేవలం ఒక్కడే చేశాడనుకుంటున్నారా? లేకపోతే ఒక ముఠా లాంటిదేదైనా ఉండే అవకాశం ఉంటది కనిపిస్తుందా డెఫినెట్‌లీ. అంటారా? వన్ మ్యాన్ కాంట్ డూ థిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హ్మ్. డెఫినెట్‌లీ దేర్ షల్ బి సమ్ టీమ్. ఇతనికి కూడా వేరే వాళ్ళ సహాయ సహకారాలుంటాయి. హ్మ్. తర్వాత టాలీవుడ్‌లో ఉన్న కొంతమంది కూడా ఐబొమ్మ రవికి సహకరించి ఉంటారు. ఉంటారా? ఆ! లేకపోతే ఎట్లా జరుగుతదండి? ఇప్పుడు హ్మ్. మీ ఇంటి తాళాలు చేతులు ఎక్కడ పెట్టారో మీకు తెలుసు గదా! మీ ఇంట్లో వాళ్ళు చెప్తే గదా! దొంగ వచ్చి ఫలానా చోట తాళ చేతులున్నాయని తీసుకొని దొంగతనం జేసేది. ఇప్పుడు హ్మ్. వాడు తాళాలు పలగొట్టలే గదా! దొంగతనం చక్కగా తాళం తీసుకొని సామాను సదురుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి కొంత అనుమానం ఉంటది. ఇప్పుడు అన్ని యాంగిల్స్‌లో చూడాల్సొస్తదండి ఈ ఇన్వెస్టిగేషన్‌ని. తర్వాత ఇదంతా హైప్ అండి 2, 3 రోజులు. ఇంకా హ్మ్. మాక్సిమం ఒక 1 వీక్ ఉంటదండి ఐబొమ్మ రవికి సంబంధించిన వ్యవహారాలు. ఆ తర్వాత దీన్ని అందరూ మర్చిపోతారు. ఎవడు ఓకే. పట్టించుకోడు. అంటే రవి వెనకాల టాలీవుడ్ నిర్మాతల్లాంటి వాళ్ళే కొంతమంది ఎవరో ఎవరైనా కొంతమంది ఉండుంటారు. వాళ్ళ ఉండే వాళ్ళ అవకాశం. ఓన్ వైషమ్యాలతోనో, లేతే పోటీతోనో, హ్మ్. పోటీతత్వంతోనో, లేతే పలానా సినిమా తొందరగా ఫిజిల్ ఔట్ కావాలన్న ఓకే. ఓకే. ఉద్దేశ్యంతోనో ఆ! ఏదో వాళ్ళలో వాళ్ళ మధ్య ఉన్న ఉండదు. వ్యత్యాసాల వల్ల. ఉండదా? హ్మ్. వ్యత్యాసాలు ఆ విభేదాలు కూడా అతను సహకరించుకొని ఉంటాడు. వాటిని వాడుకొని ఉంటాడు. హ్మ్. అది అతను మాత్రమే క్లియర్‌గా చెప్పగలడు.